వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఇరాన్లో నాయకత్వ అనిశ్చితి మొదలైంది. ఇప్పుడే అసలు ఆట స్టార్ట్ అవబోతున్నట్టు. ఇక మీ అందరికీ తెలుసు, మొన్నటి నుంచి మిడిల్ ఈస్ట్ సంక్షోభాన్ని ఒక అనిశ్చిత మలుపులోకి తీసుకెళ్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఆల్ ఖమేనీ ఆయన మరణించినట్టుగా కూడా తెలుస్తోంది. ఖమేనీ మరణించారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి, కానీ 100% నిర్ధారణ ఇంకా రావాల్సి ఉంది. ఎందుకంటే కొన్ని చోట్ల ఆయన బ్రతికే ఉన్నాడు అని చెప్తున్నారు. అసలు ఈ ఖమేనీ ఎవరు, ఈ ఖమేనీ ఎందుకు కీలకం అనేది ఈ వీడియోలో మొదట ప్రస్తావించుకోవాలి. ఇరాన్లో సుప్రీం లీడర్ అంటే కేవలం రాజకీయ నాయకుడు కాదు, సైన్యం, మతాధికారం, వ్యూహాత్మక నిర్ణయాలు అన్నీ ఆ పదవిలోనే కేంద్రీకృతమై ఉంటాయి. అలాంటి స్థానం ఖాళీ అయితే అది ఒక వ్యక్తి మార్పు కాదు, అది వ్యవస్థ స్థిరత్వానికి పరీక్ష. అందుకే ఖమేనీ చాలా ముఖ్యమైన వ్యక్తి. ఇక యుద్ధం సామర్థ్యంపై దాడి మీద ఆధారపడి ఉంటుంది. భారీ స్థాయిలో మిసైల్ మరియు డ్రోన్ దాడులపై రిపోర్ట్లు వచ్చాయి. ఇజ్రాయిల్ 2వ దశ దాడులు ప్రారంభించినట్లు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ఇరాన్ మిసైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లక్ష్యంగా మారినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇది కేవలం ప్రతీకారం కాదు, ఇరాన్ యుద్ధ సామర్థ్యాన్ని దెబ్బతీయాలనే ఒక దీర్ఘకాలిక వ్యూహంగా కూడా చెప్పుకోవచ్చు. ఇక గల్ఫ్ సైలెన్స్ గురించి మాట్లాడాల్సి వస్తే ఇక్కడ గల్ఫ్ దేశాల్లో కూడా భద్రత అలర్ట్ కొనసాగుతోంది. డిప్లొమాటిక్ స్థాయిలో సౌదీ, ఖాతర్, యుఏఈల మధ్య అత్యవసర చర్చలు జరుగుతున్నాయి. బయటికి పరిస్థితి నియంత్రణలో ఉంది అని చెప్తున్నా లోపల పూర్తి స్థాయి సిద్ధతగా ఉన్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇరాన్ మిసైల్ శక్తి తగ్గడం పట్ల కొన్ని గల్ఫ్ దేశాలు అంతర్గతంగా సానుకూలంగా ఉన్నాయనే వాదన కూడా వినిపిస్తుంది. ఇక ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన మరో అంశం, స్ట్రైట్ ఆఫ్ హార్మూస్ ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో గణనీయమైన భాగం జరుగుతుంది. ఇక్కడ అస్థిరత పెరిగితే చమురు ధరలు పెరగడం ఖాయం. ఇది కేవలం మిసైల్ యుద్ధం కాదు, గ్లోబల్ సప్లై చైన్పై జరుగుతున్న దాడి. ప్రస్తుతం పూర్తి స్థాయి బ్లాకెట్పై అధికారిక ప్రకటన లేదు, కానీ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి అనేది మాత్రం తెలుస్తోంది. మరి నెక్స్ట్ ఇరాన్లో తదుపరిగా ఏంటి? ఖమేనీ నిజంగా మరణించి ఉంటే తదుపరి నాయకత్వాన్ని అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్ నిర్ణయిస్తుంది. అయితే ఐఆర్జీసీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రభావం ఇక్కడ అత్యంత కీలకమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక కొత్త నాయకుడి విషయంలో మరింత కఠిన ప్రతిస్పందన వైపు వెళ్తుందా, లేక ఒమాన్, స్విట్జర్లాండ్ మధ్యవర్తిత్వంతో తెర వెనుక చర్చల ద్వారా డీఎస్కలేషన్ వైపు మలుపు తిరుగుతుందా అనేది అతిపెద్ద ప్రశ్న. రాడార్లపై మాత్రమే కాదు, అసలు యుద్ధం వ్యూహ గదుల్లో అసలు ఆట మొదలైంది. ప్రతి రాడార్ సిగ్నల్ వెనక ఒక సందేశం, ప్రతి ప్రకటన వెనక ఒక భారీ వ్యూహం. ఇది వేగంగా ముగిసే ఘర్షణలా కనిపించడం లేదు, ఇది ఒక అనిశ్చితి దశ. మనం గమనించాల్సింది, నిరంతరం పరిస్థితులు మారుతున్నాయి. అధికారిక ప్రకటనలు, స్వతంత్ర నిర్ధారణల కోసం వేచి చూడాల్సి ఉంది. అండ్ అక్కడ ఉన్న భారతీయులు ఎప్పటి నుంచో చెప్తోంది గవర్నమెంట్ వచ్చేసేయండి బ్యాక్ అని, అప్పుడు రాకుండా ఇప్పుడు ముసలి కన్నీరు కాలుస్తున్నారు. ఏదేమైనా వీళ్ళకి సంబంధించి ఒక సేఫ్టీ ప్లేసెస్ ఉంటాయట, అక్కడ ఉండడం, వీలు కుదిరినప్పుడు ఇండియాకి తిరిగి రావడం, క్షేమంగా ఉండాలని కోరుకోవడం తప్ప మనం ఏం చేయలేం. ఏదేమైనా ఈ ఖమేనీ కథ అనేది చాలా పెద్ద ప్రభావం చూపబోతోంది ప్రపంచ అన్ని దేశాల మీద అని కూడా తెలుస్తోంది. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? భారత్ నిలబడ్డ స్టాండ్ విషయంలో మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.